హిట్ 3 ఎంతమంది చూసారు? చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ డిస్క్లైమర్. అంటే మూవీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు దట్ ఇది అడల్ట్ మూవీ, కిడ్స్ ఎళ్ళొద్దు అని. కానీ అడల్ట్స్‌లో కూడా నాలాంటి సున్నిత మనస్కులు ఎవరన్నా ఉంటే ఎళ్ళకండి. సినిమా చూస్తున్నంత సేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడలేదు. సగం టైం కళ్ళు మూసుకోవడం, చెవులు మూసుకోవడంతోనే అయిపోయింది. కానీ సినిమాలో ఉన్నంత సేపు నాకు ఒకటే డౌట్. సెన్సార్ బోర్డ్ ఎట్లా అప్రూవ్ చేసింది ఈ మూవీని? అంటే ఇండియాలో బూతులకి బీప్ చేయడము, డిస్టర్బింగ్ విజువల్స్ ఉంటే బ్లర్ చేయడం చేస్తారు కదా! ఆ మాటకొస్తే సినిమా మొత్తం బ్లర్ చేసేయాలి. కానీ అబ్రాడ్‌లో అట్లాంటివి ఏం చెయ్యరు కదా! ఆ డిస్టర్బింగ్ విజువల్స్ నా వల్ల అవ్వలేదు. చాలా కిరాతకంగా ఉంది. హిట్ 1 అండ్ 2 చూసి అట్లనే ఉంటది అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అయితారు. ఎందుకంటే హిట్ 1 అండ్ 2 థ్రిల్లర్ లాగా చాలా సస్పెన్స్ ఉండి, ట్విస్ట్‌లు ఉండి అవన్నీ ఉండాయి. కానీ ఇది ప్యూర్ బ్లడ్ షెడ్ కిల్లింగ్. ఆ కిల్లింగ్ అంటే బాలయ్య సినిమాలో లాగా నరుక్కోవడం కాదు. నేను చెప్పలేను. అమ్మో! అట్లుంది సినిమా. ఇంక నాని యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నాని కదా, అది అర్జున్ సర్కార్ అట్లుండే. చాలా బాగా యాక్ట్ చేశాడు. 1 మ్యాన్ షో టాప్ నాచ్ ఉండే. నాని చూడాలనుకున్న వాళ్ళు, చాలా స్ట్రాంగ్ హార్టెడ్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీ తీసిన డైరెక్టర్ థెరపీకి వెళ్ళాలి. అంత క్రూరమైన ఆలోచనలా? అంటే ఆ డైరెక్టర్కి ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, సమాజం ఎటుపోతోంది అని నేను ప్రశ్నించాలనుకుంటున్నాను ఇక్కడ. లాస్ట్లో నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే హిట్ 4 ఎవరిని రివీల్ చేయడం అవన్నీ చేశారు కదా, సో అది మజా వచ్చింది. బట్ అదర్ దెన్ దట్, వాచ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్.